ఎవడేకా నిన్ను తీసివేయలేడు, ಯಾರು ನಿನ್ನನ್ನು ತೆಗಿಲಿಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ, ఎవడేకా నిన్ను పెకలించలేడు. ಯಾರು ಸಹಿತ ನಿನ್ನನ್ನು ಕಿತ್ತಾಕ್ಲಿಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. హల్లెలూయా. శత్రువు నిన్ను తాకలేడు ప్రియులారా. శత్రువు ఎందుకు నిన్న కಡೆ ಬರುವುದಿಲ್ಲ. దేవుడు తన పైన ఆధారపడేవాన్ని తప్పించేవాడు. ಕರ್ತನು ತನ್ನ ಮೇಲೆ ಆಧಾರ ಪಡುವವನು ಕರ್ತನು ಬಿಡಿಸುವನಾಗಿದ್ದಾನೆ. అనేక మార్లు మనం వినింటా ఉన్నాం. ಎಷ್ಟೋ ಸತಿ ನಾವು ಕೇಳಿದ್ದೀವಿ, ఒక వ్యక్తి తనను తాను కనపరుచుకుంటున్నాడంట. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ತನ್ನನ್ನು ತಾನು ತೋರಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఎన్ని రోజులు? ಎಷ್ಟು ದಿವಸ? దాదాపుగా 40 దినములు ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ 40 ದಿವಸ తనను తాను చూపించుకుంటున్నాడు. ತನ್ನನ್ನು ತಾನು ತೋರಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఏమంటున్నాడు? ಏನಂತ ಇದ್ದಾನೆ? మీలో ధైర్యం ఉంటే, ನಿಮ್ಮಲ್ಲಿ ಧೈರ್ಯ ಇರೋದಾದರೆ, మీలో సత్తా ఉంటే ನಿಮ್ಮಲ್ಲಿ ಧೈರ್ಯ ಇರೋದಾದರೆ నాతో పోరాడాలి. ನನ್ನೊಂದಿಗೆ ನೀವು ఈ ಹೋರಾಡಬೇಕು. రోజు గొల్యాతును చూసి మనం పారిపోతున్నాం. ಇವತ್ತು ಗೊಲ್ಯಾತನ ನೋಡಿ ನಾವು ಓಡೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. గొల్యాత్ అంటే ఎవరు? ಗೊಲ್ಯಾತ್ ಅಂದ್ರೆ ಯಾರ್ರೀ? సైతానుకు సూచన, ಸೈತಾನಿಗೆ ಸದೃಶ, శ్రమలకు సూచన, ಶ್ರಮೆಗಳಿಗೆ ಸದೃಶ, బాధలకు సూచన, ಬಾಧೆಗಳಿಗೆ ಸದೃಶ, రోగాలకు సూచన. ರೋಗಗಳಿಗೆ ಸದೃಶ. చూసి పారిపోవటం లేదా? ನೋಡಿ ಓಡುತ್ತಾ ಇಲ್ಲವಾ? నువ్వు పారిపోయినట్లయితే, ಓಡೋಗೋದಾದರೆ, శ్రమకాలంలో పారిపోయినట్లయితే ಕಾಲದಲ್ಲಿ ನೀವು నువ్వు ಓಡೋಗೋದಾದರೆ చేతగాని వాడవద్దు అంటాడు బైబిల్లో. ಕೈಲಾಗದವನ ಆಗತ್ತೀಯ. ప్రియ దేవుని బిడ్డ, 40 దినములు తనను తాను చూపించుకున్నాడు వాడు. 40 ದಿವಸ ತನ್ನನ್ನು ತಾನು ತೋರಿಸ್ಕೊಂಡನು. కానీ ఇశ్రాయేల్లో రాజు ఎవరున్నారప్పుడు? ಅವಾಗ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಲ್ಲಿ ಅರಸನು ಯಾರಿದ್ದಾರ್ರಿ? సౌలు. ಸೌಲನು. ఆమెన్. ಆಮೆನ್. సౌలు ఉన్నాడు. సౌలనిದ್ದನು. సౌలు కానీ దడిసిపోయిండు. సౌలను సైత ఎదురు బిట్టను. ఆమెన్. ఆమెన్. సౌలు కానీ భయపడిపోయిండండి. సౌలు సైత ఎదురు బిట్టನ್ರಿ. భయపడిపోయిండు. ఎదురు బిట్టను. ఎదురుకున్న గొల్యాతును అజానుభావుడు వాడు. ఎదురు ఇರುವ ಆ ಗೊಲ್ಯಾತನು ಆತನು ಅಜಾನಭಾವನು. 9 అడుగుల ఎత్తు, 9 ఇంచులు, 9 అడుగుల 9 ఇంచుల ఎత్తు వాడు దాదాపుగా. 9 ಅಡಿ ಮತ್ತು 9 ಇಂಚು ಉದ್ದವಾಗಿರುವ ವ್ಯಕ್ತಿ. మీటర్ల లెక్కల పోతే 3 మీటర్ల పొడవు వాడు. ಮೀಟರ್ ಲೆಕ್ಕದಲ್ಲಿ ನಾವು ನೋಡೋದಾದರೆ 3 మీటర్లు. ಮೀಟರ್ ಇಂದ 3 మీటర్లు. హల్లెలూయా. 3 మీటర్ల ఎత్తు వాడు. 3 ಮೀಟರ್ ಉದ್ದ. ఆమేన్. ಆಮೆನ್. మనం మన నడుము దగ్గరకు వచ్చేస్తాం అంతే. ಅವನ ಒಂದು ನಡಕಡೆ ಬರುತ್ತೀವಿ ನಾವು ಅಷ್ಟೇ. మన తలని పెట్టి తిప్పేచ్చే బోల్ట్ తిప్పినట్టే ఇంకా తల. ನಮ್ಮ ತಲೆಯನ್ನು ಹಿಂಗ್ ತಿರುಗಿಸಿದ್ರೆ ಒಂದು ಸ್ಕ್ರೂ ತರ ತಿರುಗಿಸ್ಬಿಡ್ತಾರೆ. హల్లెలూయా. తల అంతా టెంకాయ లాకపోతే మన చేతులకి. ತಲೆಯೆಲ್ಲ ಒಂದು ತೆಂಗಿನಕಾಯಿ ತರ ಹೋಗ್ತದೆ ಅವನ ಕೈಯಲ್ಲಿ. ప్రైజ్ ద లార్డ్. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. దడిసిపోయిండండి సౌలు. సౌలను ఎదురు బిట్టನ್ರಿ. భయపడిపోయిండు. ఎదురు బిట్టను. ఎందుకు? ಯಾಕೆ? ప్రాణ భయము. ಪ್ರಾಣ ಭಯ. 2 ಎರಡನೇದು స్థాన భయము. ಒಂದು ಸ್ಥಾನ ಭಯ. 3 ಮೂರನೇದು నేను పోతే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి? ನಾನು ಹೋದ್ರೆ ನನ್ನ ಕುಟುಂಬ ಪರಿಸ್ಥಿತಿ ಏನು? భయము. ಹೆದರಿಕೆ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ ಬ್ರದರ್ మಕ್ಕಳೇ గమనించాలా? గమనిಸಬೇಕು. 40 రోజులు తనను తాను చూపించుకున్నాడు వీడు. 40 ದಿವಸ ತನ್ನನ್ನು ತಾನು ತೋರಿಸ್ಕೊಂಡನು. ఎవడు ముందుకు రాలేదు. ಯಾರು ಮುಂದಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ. ఎవరు వచ్చింದ ముందుకు? ಯಾರು ಮುಂದಕ್ಕೆ ಬಂದರಿ? ఒక దావీదు లేయాలి ఉబ్లిలో. ಒಬ್ಬ ದಾವೀದನೇ ದೇಳಬೇಕು ಹುಬ್ಳಿಯಲ್ಲಿ. ఆమేన్. ಆಮೆನ್. ఆమేన్ అంటాం గాని ಆಮೆನ್ ಅಂತ మనమే లేయం. ನಾವೇ ಎದ್ದೇಳಕ್ಕೆ స్తోత్రాలు. ಹల్లెಲೂಯಾ. ప్రైజ్ ద లార్డ్. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. హల్లెలూయా. ಹల్లెಲೂಯಾ. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ಕರ್ತನ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ఆమేన్. ಆಮೆನ್. ప్రియ దేవుని బిడ్డ, ಬ್ರದರ್ ಮಕ್ಕಳೇ 40 రోజులు సౌలు తనను తాను కనపరుచుకోలేదండి అక్కడ. 40 ದಿವಸ ಸೌಲನ ತನ್ನನ್ನು ತಾನು ತೋರಿಸ್ಕೊಂಡಿಲ್ರಲ್ಲಿ. అందరు భయపడిపోయినరు. ಎಲ್ಲರೂ ಎದುರು ಬಿಟ್ಟರು. కానీ ఒక్క దావీదు మిగిలింటా ఉన్నాడు. ಆದರೆ ಒಬ್ಬ ದಾವೀದನು ಉಳಿಬಿಟ್ಟನು. దావీదు ఏం చేసిండు? ದಾವೀದನು ಏನ್ ಮಾಡಿದನು? అక్కడికి వెళ్ళిండు. ಅಲ್ಲಿ ಹೋಗಿದನು. దావీదు అంటున్నాడండి, ದಾವೀದ ಎಷ್ಟಿದನ್ರಿ? బాలుడు. ಆತನು ಒಬ್ಬ బాలుడు. ಬಾಲಕನಾಗಿದ್ದಾನೆ. కానీ ಆದರೆ ఎలా వెళ్ళిండు? ಯಾವ ರೀತಿಯಾಗಿ ಹೋಗಿದನು? ఏ ధైర్యం అండి అది? ಯಾವ ಧೈರ್ಯ ರೀ ಅದು? గుండె ధైర్యం. ಒಂದು ಇದೇ ಧೈರ್ಯ. నీకు ధైర్యం ఉండాలి. ನಿನ್ಗೆ ಧೈರ್ಯ ಇರಬೇಕು. హల్లెలూయా. ಹల్లెಲೂಯಾ. గట్టిగా చెప్పాలి. ಜೋರಾಗಿ ಹೇಳಬೇಕು. ప్రైజ్ ద లార్డ్. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. దావీదుడు బాలుడైనా ದಾವೀದನು ಬಾಲನಾದ್ರನು గుండె ధైర్యం దావీదులో ఉన్నది. ಆತನಲ್ಲಿ ಒಂದು ಎದೆ ಧೈರ್ಯ ಇತ್ತು. ఎదురుగా శత్రువు ఉన్నాడు, అజానుభావుడు. ಎದುರುಗಡೆ ಶತ್ರುವಿನಿದ್ದಾನೆ, ಅಜಾನುಭಾವನಾಗಿ. భయపడలేవనికి, ಹೆದರಲಿಲ್ಲ ಅವನಿಗೆ. భయపడలేదు మనకి. ಹೆದರಲಿಲ್ಲ. ప్రియ దేవుని బిడ్డలారా, ಬ್ರದರ್ ಮಕ್ಕಳೇ, ఎందుకు? ಯಾಕೆ? ఒక మాట అంటాడు. ಒಂದು ಮಾತು ಹೇಳುತ್ತಾನೆ. ఏమంటాడు? ಏನಂತ? నీవైతే ನೀನಾದರೂ అస్త్ర శస్త్రములతో వస్తున్నావు, ಶಸ್ತ್ರಗಳಿಂದ ಬರ್ತಾ ಇದೀಯಾ. నేనైతే ನಾನಾದರೂ నా దేవుడైన యెహోవా పేరిట నేను వస్తున్నా అంటాడు. ಕರ್ತನಾದ ಯೆಹೋವನ ಹೆಸರ ಮೇಲೆ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ప్రియ దేవుని బిడ్డలారా, ಬ್ರದರ್ ಮಕ್ಕಳೇ, దేవుని నమ్మకుంటే ಕರ್ತನ ನಂಬಿದರೆ దేవుడు నిన్ను ఏ శత్రువు చేతిలో పడనీయడు. ప్రియులారా, ಕರ್ತನ ನಿನ್ನನ್ನು ಯಾವ ಶತ್ರುಗಳ ಕೈಯಲ್ಲಿ ఏ శత్రువు నీ మీద దాడి చేయలేడు. ಶತ್ರು ನಿನ್ನ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡುವುದಿಲ್ಲ. ఈరోజు దేవుని పిల్లలకు భయం ఎందుకు? ಇವತ್ತು ಯಾಕೆ ಹೆದರಿಕೆ ಪ್ರಿಯ దేవుని పిల్లలకు భయం ఎందుకు? ದೇವರ ಮಕ್ಕಳಿಗೆ ಯಾಕೆ ಭಯ? ప్రియ సహోదరి సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, ఎందుకు భయం వస్తున్నది? ಯಾಕೆ ಭಯ ಬರ್ತಾ ಇದೆ? We are not totally depending upon God. ನಾವು ಕರ್ತನ ಮೇಲೆ
ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆಧಾರ ಪಡ್ತಾ మన ಇಲ್ಲ. పరిపూర్ణంగా దేవుని పైన నమ్మకం పెట్టుకుంటే మన భయం ఉండదండి మనకు. ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಾವು ಕರ್ತನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಡೋದಾದರೆ ಯಾವ ಭಯವು ನಮ್ಮಲ್ಲಿ ಇರೋದಿಲ್ರಿ. ఏమన్నా మనుషులం కదా బ్రదర్, భయం ఉంటది అంటారు. ನೀವು ಅಂತೀರಾ ನಾವು ಮನುಷ್ಯರಲ್ಲ ಬ್ರದರ್, ನಮ್ಮಲ್ಲಿ ಭಯವಿರುತ್ತದೆ. అవునా? ಹೌದಾ? ఉంటదా? ಇರುತ್ತದಾ? హల్లెలూయా. హల్లెలూయా. అన్నప్పుడు నీలో దేవుడు లేడని కదా, ಅಂದರೆ ನಿಮ್ಮಲ್ಲಿ ಕರ್ತನಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ ಅಲ್ಲವಾ? దేవుడు లేడనే కదా. ಕರ್ತನಿಲ್ಲ ಎಂಬುದಾಗಲ್ಲ. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రియలా ಬೇರೆ ప్రియులారా ಬೇರೆ గమనించాలా? ಗಮನಿಸಬೇಕು. దావీదు నిలబడుకున్నాడు. దావీదు నిಂತುಕೊಂಡನು. తెలుసు దావీదుకు దావీదునికి ಗೊತ್ತಿದೆ తనను దేవుడు విడిపించగలడని, ಆತನನ್ನು ಕರ್ತನು ಬಿಡಿಸಲಿಕ್ಕೆ ಆಗುತ್ತದೆ తనను ಎಂಬುದಾಗಿ. దేవుడు తప్పించగలడని ಕರ್ತನು ದಾವೀದನನ್ನು ಬಿಡಿಸುತ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ తెలుసు. ಆತನಿಗೆ ಗೊತ್ತಿದೆ. కాబట్టి ముందుకెళ్ళిండు. ಅದಕ್ಕಾಗಿ ಮುಂದಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾನೆ. దేవుడు తన పిల్లలను శత్రువుల చేతికి చిక్కనియడు. ప్రియులారా, ಕರ್ತನು ಎಂದಿಗೂ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಶತ್ರು ಕೈಯಲ್ಲಿ ಸಿಗ್ಲಿಕ್ಕೆ విరోధుల ಆಗುವುದಿಲ್ಲ. చేతుల నుంచి తప్పించువాడు ఆయన. ವಿರೋಧಿಗಳ ಕೈಯಿಂದ ಕರ್ತನು ಬಿಡಿಸುತ್ತಾನೆ. గొల్యాతు దావీదును ఏమీ చేయలేకపోయిండండి. ಗೊಲ್ಯಾತನು ದಾವೀದನನ್ನು ಏನು ಮಾಡ್ಲಿಕ್ಕಾಗಿಲ್ರಿ. వాడు తన ఖడ్గాలతో ఎంతమందిని చంపింటాడో, ಅವನು ತನ್ನ ಖಡ್ಗದಿಂದ ಎಷ್ಟೋ ಜನರನ್ನು ಕೊಂದನು. ఎంతమంది చంపిండొచ్చు గొల్యాతు కదా. ಎಷ್ಟೋ ಜನರನ್ನು ಕೊಂದಿರಬಹುದು. కానీ ಆದರೆ ఒక్క చిన్న రాయితో చచ్చినోడు, ಒಂದು ಸಣ್ಣ ಕಲ್ಲಿಂದ ಆತನು ಸತ್ತು ಬಿಟ್ಟ. చిన్న రాయితో చచ్చిపోయిండు. ಒಂದು ಸಣ್ಣ ఇంకా ಕಲ್ಲಿಂದ దావీదు 5 రాళ్ళు ఎత్తుకున్నాడు. ಏನು ದಾವೀದು 5 ಕಲ್ಲನ್ನು ತಗೊಂಡನು. ఫస్ట్ తప్ప 5 వానికి సరిపో, ఒక్కటి చాలు వానికి. 5 ಇಲ್ಲ, ಆತನಿಗೆ ಒಂದೇ ಒಂದು సాకు. ఆమేన్. Amen. ఈ రోజు నీకు నీ కుటుంబానికి చెలరెక్కుతున్న శత్రువులను పడదోసడానికి ఏం పెద్ద నువ్వు చేసిందే లేదు. యేసు నామం అనే నామములో ఉచ్చరిస్తే చాలని దేవుడు తప్పించగలడు, దేవుడు విమోచించగలడు. ಇವತ್ತು ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನು Hallelujah. ನೀನು ರಕ್ಷಿಸಲಿಕ್ಕೆ ನಿನ್ನ ಶತ್ರುವನ್ನು ನೀನು ಯೇಸು ನಾಮವನ್ನು ಉಚ್ಚಾರಣೆ ಮಾಡಿದ್ರೆ ಸಾಕು. నీకు తెలియదు ఆయన నామములో ఉన్న శక్తి, ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಆತನ ನಾಮದಲ್ಲಿರುವ ಶಕ್ತಿ. నీకు తెలియదు ఆయన నామములో ఉన్న సామర్థ్యం ఏంటిదని. ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಆತನ ನಾಮದಲ್ಲಿರುವ ಸಾಮರ್ಥ್ಯ ಏನೆಂಬುದು. ఆయన నామములో సర్వము మోకరిస్తుంది, సాగిలపడుద్ది. ಆತನ ನಾಮದಲ್ಲಿ ಎಲ್ಲವೂ ಮೊಣಕಾಲೂರುತ್ತದೆ. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. దావీదు అంటాడు, దావీదు యెహోవా పేరు నేను వస్తున్నారా బాబు అంటాడు. ಯೆಹೋವನ ಹೆಸರು ಮೇಲೆ ನಾನು ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఏం చేసిండు? ఒక్క రాయి ಒಂದು కల్లు వాని జీవితాన్ని పాడు చేసింది. ಅವನ ಜೀವನವನ್ನು ನಾಶ ಮಾಡಿಬಿಡ್ತು. దేవుడు తన పిల్లలు శత్రువుల చేతి నుంచి విడిపిస్తాడు. ప్రియులారా, ಕರ್ತನು ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಶತ್ರು ಕೈಯಿಂದ ಬಿಡಿಸುತ್ತಾನೆ ಪ್ರೇರೆ. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. నువ్వు అనుకుంటావు, ನೀನು ತಿಳ್ಕೋಬಹುದು. నువ్వు అనుకుంటావు ತಿಳ್ಕೋಬಹುದು. నీ దేవుడు ఎలాంటి వాడు తెలుసుకోలేకపోతున్నావు. ನಿನ್ನ ದೇವರು ಯಾರು ಎಂಬುದಾಗಿ ನೀ నా ತಿಳ್ಕೊಳ್ಳ. దేవుడిని విడిపించగలడా అనే ఆలోచన నీలో ఉంటది. ನನ್ನ ಕರ್ತನನ್ನು ಬಿಡಿಸುತ್ತಾನಾ ಎಂಬ ಯೋಚನೆ సందేహంతో నింపబడిన బ్రతుకులు బ్రతుకుతున్నారు ప్రజలు ఈ దినాలలో. ಸಂದೇಹದಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟಿದ ಬಾಳನ್ನು ಬಾಳುತ್ತಾ ಇದ್ದಾರೆ ಜನಗಳು. ప్రియ సహోదరి సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, దేవుడు శత్రువుల నుంచి విడిపిస్తాడు. ಕರ್ತನ ಶತ್ರುಗಳಿಂದ ಬಿಡಿಸುತ್ತಾನೆ.